కథ పేరు పునరావాసం కల్పించాలి. ఈ కథ తపస్వి మనోహరం గోదావరి ఊసుల పత్రికలో ప్రచురింపబడింది. రచన భమిడిపాటి విజయాచలం. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉదయాన్నే వాకింగ్కి బయలుదేరాడు. కల్పించాలి కల్పించాలి అని కొంతమంది అరుస్తుంటే వెంటనే ఇంకొంతమంది పునరావాసం కల్పించాలి అని గట్టిగా అరుస్తున్నారు. అలా రోడ్డుకి ఒక పక్కగా కూర్చుని కల్పించాలి కల్పించాలి పునరావాసం కల్పించాలి అని బిగ్గరగా అరుస్తున్న జనాల్ని నెల రోజులుగా చూస్తూనే ఉన్నాడు ఉదయ్. ఏంటి వీళ్ళ సమస్య ఇంకా తీరలేదా అనుకుంటూ వేగంగా నడుచుకుంటూ పార్కులోకి వచ్చాడు. ఒక బెంచ్ మీద కూర్చొని బెంచ్కి మరో పక్క కూర్చున్న వ్యక్తి వైపు చూస్తూ, వాళ్ళు నెల రోజుల నుంచి అరుస్తూనే ఉన్నారు పునరావాసం కల్పించాలి అని. ఇంకా వాళ్ళ సమస్య పరిష్కారం అయినట్లేదు. వారి సమస్య ఇంకా ప్రభుత్వం దృష్టికి పోలేదా అని అడిగాడు. అతను మాత్రం తను చూస్తున్న చరవాణిలోంచి తల పైకి ఎత్తకుండానే వాళ్ళంతా కొందేరు కాలువని ఆనుకుని ఉన్న స్థలంలో 30 సంవత్సరాల క్రితం గుడిసెలు నిర్మించుకుని తర్వాత రేకుల షెడ్లు వేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఖాళీ చేయమని హెచ్చరించి వెళ్ళారు. అలా కాలువకి ఆనుకుని ఇల్లు కట్టడం వల్ల వర్షాకాలం ఊర్లోని నీరంతా కాలువలోకి వెళ్లకుండా ఎక్కడికక్కడే నిలిచిపోయి జలదిగ్బంధం అయిపోతుందని, ఇళ్లలోంచి ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదని, వర్షాకాలం రాకముందే వెంటనే ఆ ప్రదేశం ఖాళీ చేయమని నోటీసులు పంపించారు. కానీ వీళ్ళు వారికి వేరే చోట పునరావాసం కల్పించేంత వరకు ఖాళీ చేయమని ఇలా రోజు రోడ్డుకెక్కి అరుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు అని చెప్పాడా వ్యక్తి. ఉదయ్ ఇంకా ఏదో అడగబోతుంటే అతను వాట్సాప్లో సందేశాలకు సమాధానం ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. ఇక ఇతన్ని ప్రశ్నలు అడిగి విసిగించకూడదు అనుకుని ఉదయ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఉదయ్ కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. తను వెతికే వ్యక్తి కనిపించకపోయేసరికి అట్నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ నిరాశే మిగిలింది. ప్రతి ఆదివారం ఉదయాన్నే ఇంటి దగ్గర బయలుదేరి ఇలా ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాడు ఉదయ్. అలా అన్ని చోట్ల వెతికి చివరికి నిరాశగా ఇంటికి వచ్చేస్తాడు. మరి ఇంట్లో వాళ్ళు ఆదివారం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అతన్ని అడగరా అంటే అడగరు. ఎందుకంటే వాళ్లకు అంత తీరిక ఉండదు. ఉదయ్ ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లో భార్య బంగారు బొమ్మ మా ఇంటికి రామ్మ సీరియల్ సీరియస్గా చూస్తూ ఉంది. ఉదయ్ వైపు ఓరగా అయినా చూడలేదు. పడక గదిలోకి తొంగి చూశాడు ఉదయ్. కొడుకులిద్దరి కళ్ళు చెవులు చాలా చురుగ్గా ఉన్నాయి చరవాణి చూడటంలో. ఉదయ్ తన విసుగుని అసహనాన్ని ఉఫ్మని గాల్లో వదిలి వీళ్ళు మారరు అన్నట్టుగా తలను విదిలించి వంటింట్లోకి వెళ్ళి అన్నం వడ్డించుకుని తిన్నాడు. ఉదయ్ పడుకుని తనలో తాను అనుకుంటున్నాడు, ఇంట్లో ఉండే నలుగురిలో ముగ్గురు ఇలా ఉంటే లోకంలో నాలాంటి వాళ్ళు, అదే చరవాణిలో కాకుండా ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూసి మాట్లాడేవాళ్ళు, మెషిన్లతో కాకుండా మనుషులతో గడిపేవాళ్ళు అసలు ఉన్నారా అని. ఉదయ్ నుండి వెతికే వ్యక్తులు వాళ్లే. కానీ అతనికి ఎక్కడా అలాంటి వాళ్ళు కనపడలేదు. ఉదయాన్నే లేచాక కొడుకుని అడిగాడు ఉదయ్, అందులో అంతలా ఏముంటుంది అంకితమైపోవటానికి అని. దానికి పెద్ద కొడుకు, ప్రపంచం మన చేతిలో ఉంటుంది నాన్న అన్నాడు. ఎవరి ప్రపంచం వాళ్ళదేనా అన్నాడు చిరాగ్గా ఉదయ్. ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్ళ కోసం వెతకాలంటే ఈ సెల్ ప్రపంచంలోకి వెళ్ళాలి నేను కూడా అనుకుని సెల్లో వెతకడం మొదలుపెట్టాడు తనలాంటి వ్యక్తుల కోసం. వాట్సాప్లో సందేశం పెట్టాడు. సెల్ని టీవీని అవసరానికే వాడేవారు, ప్రకృతిని ప్రేమించేవారు, మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడేవారు ఈ గ్రూప్లో చేరవచ్చు అని సేమ్ టు యూ పేరుతో ఒక గ్రూప్ని సృష్టించి చేరమంటే ఆశ్చర్యంగా ఆ ఊరు నుండే గంటలో 1000కి పైగా సందేశాలు వచ్చాయి. ఉదయ్ ముఖం ఉదయిస్తున్న సూర్యుడిలా వెలిగిపోయింది. ప్రపంచం గొడ్డుపోలేదు, గుడ్డిదైపోలేదు అనుకుంటూ ఇంకో సందేశం పెట్టాడు. రేపు ఆదివారం అందరూ వృక్షాల వీధిలో కలుద్దామని. తనుండే ఊళ్ళో ఉదయ్కి ఇష్టమైన ప్రదేశం అది. బైపాస్ రోడ్లో ఎన్నో ఏళ్లనాటి వృక్షాలతో, పక్షుల కిలకిలా రావాలతో కళకళలాడుతూ ఉంటుందా రోడ్డు. దానికి వృక్షాల వీధి అని పేరు పెట్టుకున్నారు ప్రకృతి ప్రేమికులు. సందేశంలో కలుసుకోబోయే ప్రదేశంతో పాటు వచ్చేటప్పుడు కాగితం కలం తెచ్చుకోవాలని, చరవాణి తేవద్దని పెట్టాడు. మర్నాడు ఉత్సాహంగా ఆ రోడ్డులో అడుగుపెట్టాడు ఉదయ్. అక్కడ పెద్ద ఎత్తున జనం ఉంటారన్న అతని ఊహ ఒత్తిదే అయ్యింది. ఓ 2 కనిపించారు.
వాళ్ళు అతనిలా చుట్టూ చూసుకుంటూ ఉదయ్ దగ్గరికి వచ్చారు. ఒకతను తనను పరిచయం చేసుకున్నాడు. తన పేరు చంద్రకాంత్ అని, తనకు చెట్లంటే ఇష్టమని, పెంచుకునే స్థలం లేకపోయినా మిద్దె తోటని పెంచుకుంటున్నానని చెప్పి మురిసిపోయాడు. రెండో వ్యక్తి తారక్కి పక్షులంటే ఇష్టమట. పావురాలు, చిలకలు, గోరింకలు ఇలా మొత్తం 50 దాకా పక్షులను పెంచుతున్నానని చెప్పాడు. ఉదయ్కి చాలా ఆనందం కలిగింది వాళ్ళిద్దరినీ చూసి. వీళ్ళు ముగ్గురు 2 గంటలు ఎదురుచూశారు ఎవరైనా వస్తారేమో అని. చంద్రకాంత్ ఉదయ్ వంక చూస్తూ, సందేశంలో చరవాణి తేవద్దని పెట్టకుండా ఉండాల్సింది అన్నాడు. అలా పెట్టాను కాబట్టే నిజమైన నాకు కావలసిన నాలాంటి వ్యక్తులు కలిశారు. లేకుంటే అబద్ధపు ప్రకృతి ప్రేమికులు, ఆచరించకుండా పర్యావరణం గురించి ఆవేశంగా లెక్చరర్ ఇచ్చేవాళ్ళు వచ్చేవారు. చేతల్లో చూపించేవాళ్లే నేను వెతుకుతున్న వ్యక్తులు అన్నాడు ఉదయ్.